బిగ్ బాస్ సీజన్ 9 కంటే ముందే దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ ఎంత ఫేమో అందరికీ తెలిసిన విషయమే. ఆ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సీజన్ 9 తర్వాత దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి ఇద్దరు కలిసి కూడా రమ్య గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఆ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మరి రమ్య మీద ఎందుకు అంత ప్రేమ కురిపిస్తున్నారు? ఇప్పుడు రమ్య విషయాన్ని ఎందుకు అంత హైలైట్ చేయాలని చూస్తున్నారు? నిజంగానే బిగ్ బాస్ లో రమ్యకి అన్యాయం జరిగిందా అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాల గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయిన తర్వాత దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ వీరిద్దరూ కలిసి రమ్య గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే రమ్యకు బిగ్ బాస్ లో అన్యాయం జరిగింది అని. చివరి వరకు ఆడాల్సిన రమ్య మధ్యలోనే ఇలా వెళ్ళిపోవడం చాలా అన్యాయం అని చెప్పేసి అంటున్నారు. మరి దాని గురించి మీరేమంటారు? అసలు మీకు తెలుసో లేదో, ప్రజలకి నచ్చలేదు ఆ రమ్య అనే అమ్మాయిని తీసుకురావడం, దివ్యల మాధురిని తీసుకురావడం. లేకపోతే వాళ్ళు అంత తొందరగా ఎందుకు వెళ్తారండి? మీకు అదే చెప్తున్నా, ఏంటి ఒక్క రోజులో సెలబ్రిటీస్ అయిపోయిన వాళ్ళని తీసుకురావద్దని. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. వీళ్ళు అనుకుంటున్నారు ప్రజలు మమ్మల్ని యాక్సెప్ట్ చేశారని. ఎవరు? దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ ఎవరు యాక్సెప్ట్ చేయలే. ఏది కూడా అంటే మీరు వ్యక్తిగతంగా మీరు ఎలా ఉంటారు అనేది అనవసరం. మీరు పబ్లిక్ ఫిగర్స్ అయ్యాక మీరు చేసే పనులు, మీరు మాట్లాడే మాటలు చాలా ప్రజల్ని అంటే వాళ్ళ దృష్టిని ఆకర్షిస్తాయి. వాళ్ళు ఏమీ పట్టించుకోకుండా ఉండరు. తేడా వస్తే ఊరుకోరు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఆ రమ్య అనే అమ్మాయి చాలా బాగా ఆడింది, రాగానే తను టాస్కుల్లో కూడా ఒక మగవాళ్ళకి ధీటుగా ఆడింది, భరణిని కూడా ఎత్తి పక్కకు పడేసింది. అమ్మాయి చివరి వరకు ఉండాల్సిన క్యాండిడేటు. మేబీ 5లో ఉండకపోవచ్చు, కనీసం ఆడాల్సింది. ఇంకొకటండి, ప్రతి వాళ్ళు కూడా సింపతి కార్డ్స్ అనేది ప్లే చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు కూడా అదే అంటున్నారు. అమ్మాయి చాలా కష్టపడి పైకి వచ్చింది, తండ్రి చచ్చిపోయిన బాధ దిగమింగి వాళ్ళు వ్యాపారం చేస్తారు. ఓకే, వెల్ అండ్ గుడ్. జీవితంలో ప్రతివాడు కష్టపడే పైకి వస్తున్నాడు. అందరం కష్టపడుతున్న వాళ్ళవే. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కష్టపడుతున్నారు, ఇండస్ట్రీలో లేని వాళ్ళు కష్టపడుతున్నారు, జర్నలిస్టులు కష్టపడుతున్నారు, సామాన్యులు కష్టపడుతున్నారు. ఎవరి జీవితంలో వాళ్ళకి కథలు గాథలు అందరికీ ఉంటాయి. అవునా కదా? అది ఎలివేట్ చేయక్కర్లా. ఇప్పుడు అమ్మాయి ఏదో కష్టపడి వచ్చేసింది. ఏమండి, ఇంకొకటి కూడా అడుగుతాను నేను ఓపెన్గా, మీరు నన్ను తప్పుగా అనుకున్నా నాకు పర్వాలే. ఇప్పుడు ఒక అమ్మాయి అందంగా లేకపోతే మీరు ఇంత ఎలివేషన్ ఇస్తారా? నేను సీరియస్గా అడుగుతున్నా. మీరు ఎంత ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆడపిల్ల తెల్లగా ఉంటే అట్రాక్షన్ అండి. ఇదే అమ్మాయి నల్లగా ఉండి అనాకారిగా ఉండుంటే ఇంతమంది అమ్మాయికి సపోర్ట్ చేస్తారా? నేను తప్పుగా అంటల్లా, ఆడపిల్ల దృష్టికోణంలో మాట్లాడుతున్నా. ఇవాళ అమ్మాయి కరెక్టే, కష్టపడి పైకి వస్తున్నారు. ఆ పిల్ల నోటిదోలే కదా ఆ పిల్లని ఇంత దూరం తీసుకొచ్చింది. బిగ్ బాస్లోకి రాకముందు నోటిదోలే, బిగ్ బాస్లోకి వచ్చాక కూడా అమ్మాయి తనూజు గురించి మాట్లాడింది. ప్రజలకు నచ్చలే కళ్యాణ్ విషయంలో, తనూజు విషయంలో. అవునా? ఎందుకు మాట్లాడాలి? తప్పెప్పుడు మాట్లాడకూడదు మనం. అంతకుముందేమో అతను అలాగా కొనలేననేసి కోపం వచ్చింది, బూతులు మాట్లాడానంటే బూతులు మాట్లాడతావా? మరి నువ్వు ఒక ఆడపిల్లని అంటున్నావుగా. ఇలాంటి మాటలు మాట్లాడిందండి అమ్మాయి. నువ్వు వ్యాపారం చేసుకోవడానికి వచ్చినప్పుడు నువ్వు తగ్గి మాట్లాడాలి, నోటిదోల కాదు చూపించాల్సింది. సరే, అక్కడ అయిపోయింది. దానివల్ల వచ్చిన నష్టం మీకు వచ్చింది. మళ్ళా నువ్వు హౌస్లోకి వచ్చి ప్రతి వాళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడటం ఏంటి? మనం ఏమైనా దిగొచ్చామా? ఎవరైనా దిగిరాంగా. ప్రతి వాడికి లోపాలు ఉంటాయి, ప్రతి వాడు గురువింద గింజే. అవునా కాదా? అందుకని ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు కొన్ని అసలు కట్ చేయకుండా క్లిప్స్ యాజ్ ఇట్ ఈస్ చూపించారన్నారు. అదే అడుగుతున్నాను నేను కూడా, అందరివి యాజ్ ఇట్ ఈస్ చూపించండి. అప్పుడు ఎవరి క్యారెక్టర్ ఏంటి అనేది అందరికీ అర్థమవుతుంది. క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలా అక్కర్లేదా ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇవాళ అమ్మాయి మాట తీరే అమ్మాయికి చేటు తెచ్చిందని అడిగితే, సో ఆ అమ్మాయిని వెనకేసుకొచ్చి దువ్వాడ శ్రీనివాస్ బాధపడిపోయి, దివ్యల మాధురి బాధపడిపోయి అవసరం లేదు. మీ సంగతులు మీరు చూసుకోండి. ముందు మీరు రాజకీయాల్లో ఉన్నారు, పబ్లిక్లో ఉన్నారు, మీరు ఎలా ఉండాలో మీరు ఆలోచించుకుని అలా ఉండండి. రమ్య గురించి మాట్లాడటానికి ప్రజలు చూసుకుంటారు. అది ప్రజలకు నచ్చలేదు, ప్రజల డెసిషను, బిగ్ బాస్ డెసిషన్ అంతే. అందుకనే అమ్మాయి అసలు ఫస్ట్ వారంలోనే వెళ్ళిపోవాలి, 2వ వారంలో వెళ్ళింది. కాబట్టి మన అక్కర్లేని సింపతీలు, ఏదో ఒక వ్యక్తిని మన ఊరికే పైకి తీసుకురావాలి, ఇవన్నీ అవసరం లేదండి. ఎవరి గురించి వాళ్ళు చూసుకుంటారు. ఎవరి నోరు వాళ్ళు అదుపులో పెట్టుకుంటే, మనం ఎక్కడ తగ్గాలో తెలుసుకుంటే జీవితంలో పైకి వస్తాం. అనవసరంగా నోరు పడేసుకుంటే మనని బయటపడేస్తారు ప్రజలు. మరి వీళ్ళిద్దరు ఏమంటున్నారంటే
రమ్య చివరి వరకు ఉండాల్సిన అమ్మాయి. అంటే వాళ్ళు ఇండైరెక్ట్ గా అంటున్నారు, ఎవరైతే చివరి వరకు ఉండాలో వాళ్ళని బిగ్ బాస్ ఉంచలేదు, ఎవరైతే ఉండకూడదో వాళ్ళని బిగ్ బాస్ ఉంచింది అని అంటున్నారు. అంటే ఈవిడ ఆట బాగుందా, లేకపోతే ఇవంతా కూడా వాళ్ళందుకు వాళ్ళు ముందుకు వచ్చారా? అంటే వాళ్ళ మాటల అర్థం ఏంటండి? ఇప్పుడు ఆడడం ఒకటే సరిపోతుంది, అర్థం అవుతుందిగా. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు బిగ్ బాస్ లో ఉండాల్సింది ఒక ఆట తీరే కాదు, మాట తీరు కూడా. మాట తీరు బాగలేదు కాబట్టి ప్రజలు పంపించారు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు కొంతమందిని ఉంచారంటే బిగ్ బాస్ ఉంచాడు, ప్రజలు ఉంచుతారు. ఇప్పుడు గ్రాఫ్ అనేది ఇట్లా ఉండి ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళి అట్లా వెళ్ళొచ్చు, కింద పడిపోవచ్చు. ఎవడి గ్రాఫ్ ఒకే రకంగా డే 1 నుంచి అట్లా వెళ్ళలే. పైకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కింద పడ్డ వాళ్ళు ఉన్నారు, పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చివరి వరకు పైకి ఉన్న వాళ్ళు ఉన్నారు. అందరి గ్రాఫ్స్ మీరు గీసారంటే అది జరుగుతుంది. అందుకని మనం గ్రాఫ్ విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. మన మాట, మన ఆట ఇవన్నీ సరిగ్గా ఉంటే మీరు చివరి వరకు ఉంటారు. నేను ఏదో ఇక్కడ లెవెల్ చూపించుకోవటానికో లేకపోతే నేను చాలా గొప్పదాన్ని అనుకునో వస్తే నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ప్రజలు ఉంచుతారు. మరి సీజన్ ఎలాగో అయిపోయింది, మరి ఇలాంటి టైంలో వీరిద్దరు రమ్యని ఎందుకు హైలైట్ చేయాలనుకుంటున్నారు? తండ్రి చనిపోయిన ఈ అమ్మాయి కష్టపడింది, ఇలాంటి వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలని అంటున్నారు శ్రీనివాస్ గారు. మరి ఈవెంత వరకు కరెక్ట్ అంటే ఆత్మహత్యలు చేసుకునే యువత ఇప్పుడు ఆ అమ్మాయికి ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టమేమి రాలేదు. ఇవి లేనిపోని మాటలు. ఆత్మహత్య చేసుకుంటున్న యువత ఆలోచన లేకుండా చాలా మంది చేసుకుంటున్నారు తొందరపాటు నిర్ణయాలతో. అది తప్పు. మనకి కష్టాలనే వస్తాయి. జీవితంలో కష్టం రాకపోతే మనిషి కాడు. అసలు కష్టమే నేర్పిస్తుంది మనకన్నీ. అప్పుడు ఒక్క సెకండ్ మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేను చచ్చిపోవాలనుకున్నాను అనుకోండి, అది ఒక్క నిమిషం అట్లా నేను పక్కకు పెట్టి ఒక నిమిషం పోయాక ఆలోచిద్దాం అనుకున్నాను అనుకోండి, నేను చచ్చిపోయినప్పుడు ప్రాణం తీపి మనకు తెలుస్తుంది. అందుకని ఇప్పుడు రమ్యాని చూసి ఎవడు నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. ఇంతకంటే కష్టాలు పడ్డవాళ్ళు, ఇంతకంటే పైకి వచ్చిన వాళ్ళు జీవితంలో అందరూ ఉన్నారు. ప్రతివాడు అంతే. అన్నం లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ఇండస్ట్రీలోనూ ఉన్నారు కదా. కాబట్టి ఇవన్నీ మామూలేనండి. ఇప్పుడు ఆ అమ్మాయిని ఏదో వీళ్ళు ఎలివేట్ చేయాలని చేస్తున్నారు తప్ప, ఇందాక నేను చెప్పినట్టుగా మామూలుగా ఇంకా చాలా మందిని వీళ్ళు మాట్లాడటం లేదు కదా. వాళ్ళకి అమ్మాయి అంటే నచ్చింది అంటున్నారు అంతవరకే. దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోకలేదు. సీజను అయిపోయింది, ఎవరికి ఏం జరగాలో అది జరిగింది. మీరు నేను కాదు డెసిషన్ మేకర్స్, ప్రజలు డిసైడ్ చేశారు అంతవరకే. రమ్య ఒక ఆడియో క్లిప్, దాంట్లో బూతులు ఉన్న ఒక ఆడియో క్లిప్ వల్ల ఫేమ్ అయింది చిట్టి పికిల్స్ ద్వారా. సో ఇటువంటి అంటే కాంట్రవర్సీతో ఉన్న ఇటువంటి వీడియోస్ ద్వారా ఒక కంటెస్టెంట్ ని సెలెక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇందాక నేను ఏం చెప్తున్నాను మీకు, నేను ఓవర్ నైట్ సెలబ్రిటీస్ అంటే అదే ఇలా చెప్పకుండా అలా చెప్పా. ఇప్పుడు ఒక చెడు మాట్లాడిన అమ్మాయి వార్తల్లోకి ఎక్కి బాగా నెగిటివ్ అయ్యాక అలాంటి పిల్లని మీరు బిగ్ బాస్ లోకి తీసుకురావటం తప్పు. నేను చెప్తున్నది అదే ఇందాక నుంచి. దివ్యల మాధురినో పికిల్స్ రమ్యానో కాదు తీసుకురావాల్సింది. మంచి మంచి క్యాండిడేట్స్ జీవితంలో సాధించిన వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ టైం అలాంటి వాళ్ళని తీసుకురండి అని చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.